ఆత్మహత్య ఊహాగానాలపై మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు నమ్మొద్దన్నారు. అసలేం జరిగిందో ఆయన వివరించారు. విశాఖ జిల్లా పెందుర్తి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆత్మహత్య యత్నం చేశారంటూ ప్రచారం జరిగింది. ఆయన నిద్రమాత్రలు మింగేశారని, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అయితే ఈ ప్రచారంపై స్వయంగా అదీప్ రాజ్ స్పందించారు. తాను క్షేమంగా ఉన్నానని, చిన్న ఆరోగ్యపరమైన సమస్యతో ఆసుపత్రిలో చేరానన్నారు. ఈలోపే కొందరు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆయన చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా 2:30-3 గంటలకు నేను హాస్పిటల్కి వెళ్ళడం, అప్పుడు 6 గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది. ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం. ఆదివారం సాయంత్రం పెందుర్తి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించానని తెలిపారు మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్. ఆ తర్వాత కుటుంబంతో కలిసి సరదాగా బయటకు డిన్నర్కు వెళ్లారని తెలిపారు. ఓడిపోయామనే బాధలో ఉన్నామని, కావాలని ఇంకా ఇలా ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఇలాంటి వాటికి భయపడేది లేదన్నారు అదీప్ రాజ్.